కానీ మీ నాన్న గురించి నిజం చెప్పుంటే ఏ కష్టమో ఉండేది కాదు కర్ణ. నేను ఆ విషయం నీకు చెప్పాల్సిందే. ఎంతెంత కష్టాల్లోనూ నిన్ను నువ్వు కాపాడుకుంటూ వచ్చావు. ఇది కూడా అలాంటి పరీక్ష అనుకో. ఇక ముందు ఎలాంటి ఇబ్బంది నీకు రాకుండా నేను నీతో ఉంటాను. ఏంటో అని తెలుసుకోకుండా ఊరికే పొమ్మంటున్నావా? నువ్వేం డాక్టర్వి? ఇంతవరకు నువ్వు చేసిన ఉపకారాలు చాలు. దయచేసి ఇక్కడ నా కళ్ళ ముందుకొచ్చి పదే పదే మాటలు మాట్లాడకు. డాక్టర్గా ప్రాణాన్ని నిలబెట్టాలన్న కర్తవ్యాన్ని గొప్పగా మాట్లాడావు. నా చెల్లెలి జీవితం లెక్కకి రాలేదా? మీకు మెలకు వస్తే మళ్ళీ నన్ను తిడతారేమో నిత్య. పర్వాలేదు, మనస్థితి పరిస్థితి ఎలా అయినా ఉండని, నా కర్తవ్యానికి ఏ అడ్డంకి ఉండదు. మీ మనసంతా గందరగోళంగా ఉన్నా ఈ అబద్ధంతో బతకడానికి ఎంత కష్టపడుతున్నారు. ఈ ఇంటి కోడలి స్థానంలో ఉండి ఏవేవో అనుభవిస్తున్నారు. ఎవరెవరి నుండో ఏవేవో అనిపించుకుంటున్నారు. ఒకే ఒక అబద్ధం మిమ్మల్ని వేటాడుతోంది కదా. జీవితం ఒకే తాటితో నన్ను మిమ్మల్ని విధికి కట్టేసింది. దీని నుండి మిమ్మల్ని విడిపించమంటే నాకే ఊపిరాడడం లేదు. కానీ దీన్ని ఇలాగే నెట్టుకుపోలేను నిత్య. మీకోసం, మీ బిడ్డ కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. హలో బాస్. ఏం జరుగుతోంది అక్కడ? వెంటనే వాళ్ళిద్దరిని బయటికి తీసుకురండి. ఓకే బాస్. వాడి నాన్న కట్లిప్రా. మేము నీకేం చేసాము? ఆ కర్ణకి మేము అన్యాయం చేసాము. రేయ్, ఎందుకురా? అయ్యో, వదులు వదులు నన్ను. ఏయ్, మా అమ్మ నాన్నకేమైనా అయిందో మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాను నేను. కర్ణా సార్ చెప్తే వదిలేస్తాను. అడుగుతావా వదిలేమని? ఆగండ్రా. రేయ్, కర్ణ ఎందుకు ఇలాంటి పని చేస్తాడు? ఏమైంది అతనికి? మేడం, చెయ్యి నొప్పి పెట్టిందా? క్షమించండి సార్. నొప్పిగా ఉందా సార్? ఏంటి, ఎలా ఉంది మా వాళ్ళు చేస్తున్న సత్కారం? అంతా సరిగ్గానే ఉంది, కానీ నా కొడుకుని చూస్తే అయ్యో అనిపిస్తుంది. వాడికి ఎప్పుడు కట్లిప్పుతారో కాస్త చెప్పండి. కన్నవాళ్ల ప్రేమంటే ఇదేనండి. అతన్ని మిమ్మల్ని కట్టేసినా కూడా అతని కోసం అయ్యో పాపం అంటున్నారు. మీకు తెలుసు కదా, ఒక్కడే కొడుకు, ముద్దుగా సాకాం. బాధ లేకుండా ఉంటుందా? తెలుసు తెలుసు తెలుసు. మీ ముద్దుల కొడుకు మీ దగ్గరే ఉండిపోవాలంటే ఈ నాటకం ఇంకొన్నాళ్ళు సాగుతూనే ఉండాలి. అప్పటిదాకా ఆ ఎస్టేట్లోనే ఉండండి. కుర్రాళ్లతో మిమ్మల్ని చక్కగా చూసుకోమని చెప్తాను. వరీ అవ్వకండి. సరే సార్, మీరు చెప్పినట్టే కానీ థ్యాంక్ యూ. ఈ ఇచ్చుపుచ్చుకునే వ్యవహారంలో థ్యాంక్స్ అనే మాట రాకూడదు. సరే సార్, వీలైనంత త్వరగా మనం కలుద్దాం. అబాబాబాబాబాబాబాబా, మీ తల్లో చక్రవ్యూహమే ఉంది డాడ్. వాహ్! అది సరే, ఆ తేజస్ ఎక్కడున్నాడు డాడ్? చిక్కుమంగళూరు చిక్కుమంగళూరు తోటలో. తేజస్ చిక్మంగళూరులోనా? ఈయన ప్లేస్ మార్చేలోపు ఈ విషయం కర్ణకి చెప్పాలి. తేజస్ని వెతికి తీసుకురావాలంటే తనే వెళ్ళాలి. నేను
నేను ఈ నాటకాన్ని కొనసాగించలేకపోతున్నాను కర్ణ. నాకు నా తేజస్ ఒక్కడు దొరికితే చాలు. అయ్యిందంతా సర్దుకొని తనతోనే బ్రతుకుతాను. నిత్య మునుపట్లా ఉండాలంటే తేజస్ దొరకాలి. కానీ తన గురించి ఒక్క క్లూ కూడా దొరకట్లేదంటే తను ఎక్కడున్నాడు? కర్ణ, ఇక్కడున్నావా? ఎందుకు, ఏమైంది? నేనిప్పుడు నీకో విషయం చెప్తాను. నన్ను నమ్ముతావా? నేను చెప్పింది చేస్తావా? అమ్మ, ఈ మాట నేను నీకు చెప్పాలా? అంత దూరం అయిపోయానా నేను? లేక నా మీద నమ్మకం పోయిందా? అయ్యో, నిన్ను దూరం చేసుకొని నేనే నరకానికి వెళ్ళాలి కర్ణ. నేను నీకు ఈ విషయం చెప్తాను. నాకు తేజస్ ఎక్కడున్నాడో తెలిసింది. ఏమన్నా? నువ్వు పొరపాటు కన్నావా లేదా నేనే తప్పుగా విన్నానా? నేనన్నది నిజమే, నువ్వు విన్నది నిజమే. తేజస్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. నువ్విప్పుడే చిక్మంగళూరుకి వెళ్ళు. తేజస్ చిక్మంగళూరులో ఉన్నాడా? అవును కర్ణ. నువ్వు ముందు నిత్యం తీసుకొని వీలైనంత త్వరగా వెళ్ళు. ఆయనకి విషయం తెలిస్తే తేజస్... ఏమంటున్నావమ్మా? ఎవరికి విషయం తెలిస్తే తేజస్కి ఏమవుతుంది? అమ్మా ప్లీజ్, మనసులో ఏమున్నా నేరుగా చెప్పండి. ఇప్పుడు తేజస్ని వెతకడమే ముఖ్యం. తేజస్ అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందే మీరక్కడికి చేరుకోవాలి. అక్కడి నుండి తను వెళ్తే ఏమవుతుంది? మళ్ళీ అతను ఎక్కడున్నాడో వెతకడం కష్టం అవుతుంది. దయచేసి ఇదంతా నువ్వు తర్వాత మాట్లాడు కన్నా. ఇప్పుడు వెంటనే నువ్వు నిత్యం తీసుకుని వెళ్ళు. అమ్మ, నువ్వు ఇంతవరకు నాతో ఏది దాచిపెట్టలేదు. ప్లీజ్, ఇది దాచొద్దు. నిజం చెప్పు. తేజస్ అక్కడున్నాడన్న నిజం నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? అన్నీ తర్వాత చెప్తాను కన్నా, ముందు వెళ్ళు. నాతో మొదటి నుంచి నువ్వేదో దాస్తున్నావు. అమ్మా ప్లీజ్, ఏమైనా సరే చెప్పు. ఇది మనసులో పెట్టుకునే విషయం కాదు. తేజస్ విషయం ఏం తెలిసినా చెప్పండి. అమ్మా, నాతో చెప్పడానికి ఇంత ఆలోచన? లేదు కర్ణ, నీతో చెప్పకూడనిది ఏదీ లేదు. నా ఫ్రెండ్తో మాట్లాడుతూ తట్టుకోలేక ఈ విషయం తనతో అన్నాను. తన హస్బెండ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి తనెక్కడున్నాడో విచారించి వెతికితే విషయం తెలిసింది. నువ్విప్పుడే చిక్మంగళూరుకి వెళ్ళకపోతే మళ్ళీ తేజస్ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చూడు కర్ణ, నాతో ఈ సంగతి ఎవరన్నారు, ఏమన్నారు అన్నది ముఖ్యం కాదు. నిత్యని తేజస్తో చేర్చడమే ముఖ్యం. దయచేసి తనని తీసుకువెళ్ళరా. కానీ అమ్మా... కానీ కాదు, ఏమీ వద్దు. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి.